వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ప్రముఖ నటుడు రఘువరన్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది విలన్. తెలుగు ప్రేక్షకులకు ఆయనను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఒక విలన్ పాత్రలే కాకుండా తండ్రిగా కూడా ఆయన నటించారు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటుడు రఘువరన్. 200 సినిమాలకు పైగా పనిచేసిన రఘువరన్ తమిళంలో అత్యధిక చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులోనూ పలు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా శివ సినిమాలో భవానీ పాత్ర రఘువరన్ను తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత 90లో రఘువరన్ కెరీర్ తారాస్థాయికి చేరింది. తెలుగులో ఆయన చేసిన సినిమాలు తక్కువే, ఆయన గుర్తింపు మాత్రం అసాధారణం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అప్పటి యంగ్ హీరోల వరకు చాలా మంది స్టార్లతో రఘువరన్ నటించేశారు. శివ, పసివాడి ప్రాణం వంటి చిత్రాలతో తనదైన శైలిని ఆవిష్కరించారు. భయంకరమైన అరుపులకు స్వస్తి చెప్పి ఆధునిక శైలిలో విలనిజాన్ని పండించారు రఘువరన్. విలన్ గానే కాకుండా తండ్రి పాత్రలోనూ మెప్పించి 200కు పైగా చిత్రాల్లో నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగు చిత్రసీమలో బహుముఖ నటుడిగా తనదైన ముద్ర వేసిన రఘువరన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. 1990లో ఆయన చెప్పిన 2 లారీల జనాన్ని తీసుకెళ్లి నరికేయండి వంటి డైలాగులు తెలుగు నాట ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పనవసరం లేదు. విలన్ కి కొత్త అర్థం చెప్పిన నటుడిగా రఘువరన్ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. భయంకరమైన మేకప్, అరుపులు, కేకలతో సాగిపోతున్న ప్రతి నాయకుల ధోరణికి ఆయన అడ్డుకట్ట వేశారు. ట్రెండ్ కు అనుగుణమైన ఆహార్యంలో కనిపిస్తూ ఆధునిక శైలిలో మాట్లాడుతూ తేనె పూసిన కత్తి లాంటి విలన్ గా ఆయన కనిపించడం ఆయన ప్రత్యేకత. మిమిక్రీ కళాకారులు కూడా ఆయన వాయిస్ ను అనుకరించేవారంటే ఆయన ప్రజాదరణను అర్థం చేసుకోవచ్చు. రఘువరన్ కోయంబత్తూరులో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి హోటల్ వ్యాపారం చేసేవారు. బిఏ సైకాలజీ చేసిన రఘువరన్ కు ఏదో సాధించాలనే తపనుండేది. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. 1981లో వచ్చిన తమిళ చిత్రం ఎలావదు మనిదన్తో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం విడుదలయ్యాక ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చిన ఒక సినిమా కథ విషయంలో జరిగిన చేదు అనుభవం ఆయనను హీరో అనే పదం నుంచి దూరం చేసింది. రఘువరన్ 1982లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మొదట ఆయనకు అవకాశం ఇచ్చింది మలయాళ సినీ పరిశ్రమ కాకా అనే సినిమాతో. రఘువరన్ తెరకెట్టు చేశారు. అదే ఏడాది ఎలవతు మనిధాన్ అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో హీరోగా, చాలా సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తెలుగులో ఆయన నటించిన తొలి చిత్రం కాంచన సీత. దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఆయనకు పూర్తి గుర్తింపు తెచ్చిన చిత్రం చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం. ఇందులో పోలియో వ్యాధితో ఉన్న ప్రతి నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. రఘువరన్ నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ. ఇందులో భవానీ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ఎన్నో అవకాశాలను తీసుకొచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో నటించారు. కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా, అంజలి సినిమాలో చిన్న పాప తండ్రిగా ఆయన నటించిన తీరు ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత జీవితంలో రఘువరన్ కు మొదట చెడు అలవాట్లున్నప్పటికీ అవన్నీ మానేసి కొత్త జీవితం ప్రారంభించారు. నటి రోహిణితో 1996లో వివాహం చేసుకున్నారు. వీరికో కుమారుడున్నారు. అయితే 2004లో రఘువరన్, రోహిణి విడిపోయారు. భార్యాభర్తలు విడిపోవడంతో కోర్టు నిబంధన ప్రకారం వారానికి ఒక్కరోజు మాత్రమే కొడుకును తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉండేది. ఈవినింగ్ కొడుకు వెళ్తుంటే మానసికంగా బాగా బాధపడేవాడినని తన తమ్ముడు తెలిపారు. దాంతో మద్యానికి మరింత బానిసైనట్లు వెల్లడించారు. 2008 మార్చి 19న రఘువరన్ అకాల మరణం అందరినీ షాక్ కి గురిచేసింది. 49 ఏళ్ల వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన స్వరపరిచి పాడిన 6 పాటలను రఘువరన్ ఏ మ్యూజికల్ జర్నీ పేరుతో రోహిణి, కుమారుడు సాయి రిషి ఒక ఆల్బం తయారు చేయగా రజనీకాంత్ దాన్ని విడుదల చేశారు.